మనం ఛానల్ పెట్టి దగ్గర 3 ఇయర్స్ అయిపోతుంది అనమాట. ఇంతవరకు చాలాసార్లు హోలీని సెలబ్రేట్ చేసుకున్నాం కానీ ఎటువంటి హోలీ ప్రాజెక్ట్ని అయితే తయారు చేయలేదు. ఈసారి ఫిక్స్ అయిపోయా ఒక పవర్ఫుల్ వాటర్ గ్యాన్ అయితే తయారు చేద్దామని. అది కూడా ఒక పవర్ఫుల్ వాటర్ పంప్ని యూజ్ చేసి ఈసారి హోలీ ధూమ్ ధామ్ ఉంటుంది. అండ్ అలానే ఈ వీడియోకి నేను 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. తప్పకుండా అందరూ వీడియో లైక్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేసేయండి. హోలీని అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు కదా. అలానే సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి మ్యాక్సిమం అందరూ కూలర్స్ కోసం సెర్చ్ చేస్తుంటారు. మన ఛానల్లో కూడా ఒక కూలర్ వీడియో అయితే ఉంది. ఆ వీడియోలో నేను ఆ కూలర్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఆ వీడియో లింక్ వచ్చేసి మీకు ఐకార్డ్స్లో వదిలేస్తా, లేదంటే మీకు ఇక్కడ డిస్ప్లే పై కూడా ఆ థంబ్నెయిల్ షో చేస్తా. అండ్ అలానే కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో లింక్ ఇస్తా. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియోని ఒకసారి చూడండి, డీటెయిల్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. మనకు కావాల్సిన కాంపోనెంట్స్ అయితే ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి ఈ వాటర్ పంప్ అనమాట. ఇది 12 వోల్ట్ హై ప్రెషర్ వాటర్ పంప్ అనమాట. ఇది చాలా బాగా వర్క్ అవుద్ది. అండ్ అలానే దీంతో పాటు మనకి ఒక 1.5 లీటర్ వాటర్ బాటిల్ అయితే కావాలి. దీన్ని మనం ఈ ప్రాజెక్ట్లో వాటర్ ట్యాంక్లో యూజ్ చేయబోతున్నాం అనమాట. ఈ వాటర్ బాటిల్ని ఈ వాటర్ పంప్ని కనెక్ట్ చేయడానికి ఒక పైప్ అయితే తీసుకున్నా. మీరు యూజ్ చేసే వాటర్ పంప్కి తగ్గట్టు పైప్ని అయితే తీసుకోండి. యాక్చువల్లీ ఇది వాటర్ గ్యాన్ కాబట్టి దీన్ని ఒక గన్ షేప్లో డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం కొన్ని పైప్ పీసెస్ని అయితే నేను ఇక్కడ కట్ చేసుకొని తీసుకున్నా. వాటిని నేను మీకు ఇప్పుడు డీటెయిల్గా చూపిస్తా చూడండి. ఫస్ట్ ఈ బాటిల్ని హోల్డ్ చేయడం కోసం ఈ విధంగా ఒక పైప్ పీస్ని అయితే కట్ చేసుకున్నా. ఇది ఈ బాటిల్కి మిడిల్లో ఈ విధంగా సెట్ అవుద్ది అనమాట. దీన్ని మనం స్టిక్ చేసిన తర్వాత మన బాటిల్ స్టిఫ్గా ఉంటుంది, ఎటు వెళ్లకుండా. అండ్ అలానే ఇంకొక పైప్ పీస్ని అయితే తీసుకున్నా. దీనిలో మనకి బ్యాటరీ హోల్డర్ అండ్ అలానే పుష్ స్విచ్ అనేది దీనిలో సెట్ అవుద్ది అనమాట. ఇది ఈ హోల్డర్ కింద ఈ విధంగా సెట్ అవుద్ది ఈ పైప్ పీస్ వచ్చేసి. అండ్ అలానే మన బాటిల్ ఫ్రంట్లో కొంత డిజైన్ కోసం ఇంకొక పైప్ పీస్ని అయితే తీసుకున్నా. ఇది ఇక్కడ ఈ విధంగా సెట్ అవుద్ది అనమాట. ఈ పైప్ పీస్ వచ్చేసి దీనిపైన మనకి ఇంకొక పైప్ పీస్ ఇలా సెట్ అవుద్ది అనమాట. అప్పుడు మనకి చూడడానికి వాటర్ గన్ డిజైన్లో ఉంటుంది. దీని కింద ఇంకొక పీస్ ఈ విధంగా సెట్ అవుద్ది, మనం పట్టుకోవడానికి బాగుంటుంది. ఈ విధంగా దీని డిజైన్ అనుకుంటున్నా. లేట్ చేయకుండా దీన్ని ఒక్కొక్కటిగా అసెంబుల్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం. ఫైనల్లీ దీన్ని కంప్లీట్ అయితే చేస్తా. పెయింట్ వేయక ముందేమో కానీ పెయింట్ వేసిన తర్వాత దీని లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని సర్క్యూట్ కనెక్షన్స్ అయితే చెప్తా. బ్యాటరీని ఫిమేల్ సాకెట్ని ప్యారలలో కలిపేసా అనమాట. అండ్ అలానే బ్యాటరీకి మోటార్కి మధ్యలో ఒక స్విచ్ని యాడ్ చేసేసా. సింపుల్ సర్క్యూట్ అనమాట. మీకు ఇప్పుడు చూపిస్తా, డీటెయిల్గా అర్థమవుద్ది. మనం ఎప్పుడైతే స్విచ్ని ప్రెస్ చేస్తామో మన మోటార్ ఇక్కడ రన్ అవుద్ది అనమాట. అండ్ అలానే స్విచ్ కింద మీరు ఇక్కడ ఒక ఫిమేల్ సాకెట్ని అయితే గమనించవచ్చు. అక్కడ నుంచి మనం దీన్ని రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. 12 వోల్ట్ 1 amp అడాప్టర్ని యూజ్ చేసి మనం 3 to 4 అవర్స్లో ఈ బ్యాటరీ ప్యాక్ని అయితే ఛార్జ్ చేసేయచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. మీరు ఈ బాటిల్ బ్యాక్ సైడ్ కనుక చూసినట్లయితే నేను ఒక బాటిల్ క్యాప్ని అయితే స్టిక్ చేసుకున్నాను అనమాట. గుర్తుపెట్టుకోండి, దాన్ని ఎక్కడ వాటర్ లీక్ లేకుండా ప్రాపర్గా హాట్ గ్లూని యూజ్ చేసి అయితే స్టిక్ చేసుకోండి. నేను కూడా అలానే స్టిక్ చేసుకున్నా. మనం ఆ క్యాప్ని రిమూవ్ చేసి దీనిలో వాటర్ ఫిల్ చేసుకోవచ్చు అనమాట. అదే కలర్ వాటర్ని. ఆ బాటిల్కి లాస్ట్ టాప్లో ఒక చిన్న హోల్ పెట్టుకున్నాను అనమాట ఎయిర్ కోసం. మీరు కింద కానీ ఎక్కడ కానీ పెట్టేయకండి, మళ్ళీ వాటర్ లీక్ అయిపోద్ది. సింపుల్గా వాటర్ని అయితే ఫిల్ చేసుకుంటున్నా. చూడొచ్చు ఈ కలర్ వాటర్ని. కొద్దిగా కెమెరామెన్ లేడ్ అనమాట, కొద్దిగా ఇబ్బంది పడుతూ నేను ఒక్కడనే వీడియోని అయితే షూట్ చేసుకోవాలి. కాబట్టి వీడియోని ఇంకెవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ వీడియో లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫటాఫట్ దీన్ని ఫుల్గా ఫిల్ చేసి డీప్గా టెస్ట్ చేద్దాం. దీనిలో వాటర్ని అయితే ప్రాపర్గా ఫిల్ చేసా, మన మాటలు లేవు. నిజంగా లిటరలీ చాలా ఫోర్స్ పైన వాటర్ వెళ్తుంది అనమాట. ఇంకొంచెం దూరం వెళ్ళొచ్చు. దీనిలో నేను 2 లీటర్ బాటిల్ని పెట్టలేదు, అదే మిస్టేక్. మళ్ళీ నెక్స్ట్ మీరు పైకి చేసి అన్నారనుకోండి, మన పైపు ఫ్రంట్కి ఉంది కాబట్టి వాటర్ అంతా బ్యాక్ వచ్చేది. అదే మన మోటార్ వాటర్ని తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. వాటర్ అయిపోయేటప్పుడు ఇలా కింద పెట్టుకొని ఇలా యూజ్ చేసుకోండి. చాలా ఫోర్స్ పైన వాటర్ వెళ్తున్నాయి అనమాట. ఎంత దూరం వెళ్తుందో ఒకసారి టెస్ట్ చేద్దాం.
చూడొచ్చు వాటర్ అయిపోతుంటే ఎలా అవుతుందో. చూసారా ఎంత ఫాస్ట్గా వాటర్ అయిపోయావు. అందుకే నేను మీకు చెప్పా 2 లీటర్ బాటిల్లో పెట్టింటే బాగుందని. ఇదే ఆ 2 లీటర్ బాటిల్కి దీనికి డిఫరెన్స్. ఇంకోసారి మళ్ళీ నేను దీనిలో వాటర్ అనేది ఫిల్ చేసా. దీన్ని టెస్ట్ చేస్తుంటే చాలా ఎంజాయ్ అనిపిస్తుంది. తప్పకుండా హోలీకి అందరూ దీన్ని తయారు చేస్తారు అనుకుంటున్నా. ఈసారి ఫస్ట్లోనే పైకి పెట్టాను. ఎంత దూరం అదే ఫోర్స్ ఎంత దూరం వరకు వాటర్ వెళ్తుందో టెస్ట్ చేయడానికి. చూడొచ్చు 1 ట్యాంక్ వరకు వాటర్ వెళ్ళిందనమాట. చాలా ఫోర్స్గా వాటర్ వస్తుంది. మీకు ఎవరి మీద కోపం ఉంటే దీంతో వాళ్ళని కొద్దిగా కొట్టొచ్చు కూడా. అదే వాటర్ ఫోర్స్గా వస్తుంది కదా, వాళ్ళకి కొద్దిగా బీప్ పై పెట్టినట్లయితే తగులుతుంది. ఫేస్ పై పెట్టినా కొద్దిగా ఫోర్స్గా వాటర్ తగులుతుంది కాబట్టి పెయిన్ వస్తుంది. ఎవరి మీద కోపం ఉందా ఈ హోలీకి ఆ కోపాన్ని తీర్చుకోండి. ఏంటి కామెడీ చేస్తున్నాను అనుకుంటున్నారా? లేదు, సీరియసే. మళ్ళీ వాటర్ అయిపోయి మాటికి ఫిల్ చేయాలి. ఇప్పటికే కెమెరా యాంగిల్ చెక్ చేసుకొని ఒక 3-4 టైమ్స్ ఫిల్ చేసా. బ్యాటరీలో అదే బాటిల్ నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. అరే ఏటైనా మాట్లాడు. అదే బకెట్లో ఉన్న కలర్ వాటర్ అంతా అయిపోయింది. ఆ కింద నుంచి పైకి తెచ్చినప్పుడే దోలు తీరిపోయింది. ఇంకా దీనిలో వాటర్ కూడా అయిపోయింది. కెమెరామెన్ లేకపోతే కష్టాలు ఎలా ఉంటాయి. ఆడ ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో. బాగా ఎంజాయ్ చేశారనుకుంటా వీడియోని. వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తా. అంతవరకు షేడ్ ఇంటూ టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు చెప్పడం మర్చిపోయా. ఈ వీడియో హోలీ రోజు అప్లోడ్ అవ్వదు, హోలీ ముందు రోజు అప్లోడ్ అవుద్ది. హోలీ రోజు ఎవరైనా వీడియోని చూస్తున్నట్లయితే విష్ యూ ఏ హ్యాపీ హోలీ. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి?